ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో జాతకంలో రవి దోషం అంటే ఏమిటి, రవి దోషం ఏర్పడితే మన జీవితంలో ఏ విషయాలు ఏ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, బంధుత్వాల్లో అవ్వచ్చు, కెరీరు, డబ్బు, వ్యక్తిత్వంపై. అలాగే ఈ వీడియో చివరిలో ఈ గ్రహం యొక్క అనుగ్రహం, రవి గ్రహం యొక్క అనుగ్రహం కలగడానికి ఎలాంటి రెమెడీలు పరిహారాలు పాటించాలి, అది పూజ, మంత్రజపం, ఉపవాసం, రత్నధారణ, ఇలాగ అన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే రవి యొక్క అనుగ్రహం మనకు ఏ విధంగా కలుగుతుంది అని తెలుసుకోవడమే కాకుండా రవి మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేది కూడా తెలుసుకోవచ్చు. ముందుగా జాతకంలో రవిగ్రహ దోషం ఏ విధంగా గుర్తించాలి అనేది చూద్దాం. జాతక చక్రంలో రవి నీచ స్థానంలో ఉండడం వల్ల దోషం ఏర్పడుతుంది. అలాగే శత్రుగ్రహాలతో కలవడం, పాపగ్రహ దృష్టి పడటం, లేదంటే 6, 8, 12 స్థానాల్లో బలహీనంగా ఉండటాన్ని రవి దోషంగా చెప్తారు. అయితే జ్యోతిష్ శాస్త్రపరంగా ఇంకా కారణాలు అనేవి ఉంటాయి, ముఖ్యంగా ఇవి చెప్పుకోవచ్చు. ఈ దోషం వల్ల ఏమిటంటే రవి తండ్రి, ఆత్మ, గౌరవం, అధికారం, ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఈ దోషం ఏర్పడినట్లయితే వీటిపై ప్రభావాన్ని చూపిస్తాడు. రవి దోషం వల్ల కలిగేటటువంటి ప్రధాన నష్టాలు ఏమిటంటే ఆరోగ్య సమస్యలు, అంటే ఎముకలు, గుండె, కంటి సమస్యలు, వీటిని సూచిస్తాడు. సూర్యుడు ఎముకలు, గుండె, కుడి కన్నును కారకుడవుతాడు. దోషం ఉంటే కనుక ఎముకల నొప్పులు, కాల్షియం లోపం, గుండె బలహీనత, కంటి చూపు మందగించడం, తలనొప్పి, జ్వరం తరచూ రావడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, త్వరగా అలసిపోవడం, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, చర్మ సమస్యలు ఈ రవి కారకుడవుతాడు. అలాగే బంధుత్వాల్లో చూసుకుంటే తండ్రికి కారకుడు, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తాడు. తండ్రితో మనస్పర్ధలు ఏర్పడడం, అభిప్రాయాలు భేదాలు రావడం, దూరం పెరగడం, తండ్రికి అనారోగ్యంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు రావడం, తండ్రి సపోర్ట్ సరిగా లేకపోవడం, పిత్రార్జిత ఆస్తి విషయంలో తగాదాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా సూచిస్తాడు. అలాగే కెరీరు, గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారులతో ఇబ్బందులు ఉంటాయి. సూర్యుడు ప్రభుత్వానికి, అధికారానికి కారకుడు. దోషం ఉంటే గవర్నమెంట్ జాబ్ రాకపోవడం, ప్రమోషన్లు ఆలస్యం అవడం, బాస్తో గొడవలు ఏర్పడడం, పేరు ప్రతిష్టలకి భంగం కలిగించడం, చేసిన మంచి పనికి గుర్తింపు రాకపోవడం, నిందలు పడటం, ఆత్మగౌరవం దెబ్బతినటం, నాయకత్వ లక్షణాలు తగ్గడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం, ఇవన్నీ కూడా సూర్యుడు సూచిస్తాడు. అలాగే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం, ప్రభుత్వ పన్నులు, ఫైన్లు, కోర్టు కేసుల వల్ల నష్టం, కుటుంబంలో తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తితో విభేదాలు, తండ్రితో విభేదాలు ఏర్పడతాయి. వ్యక్తిత్వ లోపాలను వేటిని సూచిస్తాడు అంటే అహంకారం ఎక్కువగా ఉంటుంది. రవి దోషం ఏర్పడితే కనుక అహంకారం ఎక్కువ కావడం, లేదా పూర్తిగా ఆత్మన్యూన్యతకు గురి కావడం, కోపం, మొండితనం, ఇతరుల మాట వినకపోవడం, తండ్రి మాటకు విలువ ఇవ్వకపోవడం వల్ల నష్టపోవడం, ఇవన్నీ కూడా సూర్యుడు సూచిస్తాడు. అయితే ఇప్పటి వరకు రవి వేటిపై ప్రభావాన్ని చూపిస్తాడు మన జీవితంలో అనేవి తెలుసుకున్నాం. ఈ రవి దోష నివారణకు ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, రవి దోష నివారణకు పరిహారాలు చూసుకుంటే ముందుగా నిత్య పూజ పరిహారాలు చూద్దాం. సూర్య నమస్కారాలు చేయడం, ప్రతిరోజు ఉదయం 6, 8 ఈ గంటల మధ్య స్నానం చేసి 12 నమస్కారాలు చేయాలి. ఆదివారం రోజు తప్పకుండా చేయాలి. అలాగే అర్ఘ్య సమర్పణ, రాగి చెంబులో నీళ్లు, ఎర్ర చందనం, ఎర్రటి పువ్వులు, కొద్దిగా బియ్యం వేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఓం గృణి సూర్యాయ నమః అని 11 సార్లు జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం. ఆదిత్య హృదయం చదువుకోవడం, ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం స్తోత్రం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా చాలా మంచిది. అలాగే రాముడు రావణ సంహారానికి ముందు దీన్ని పఠించడం. ఆదివారం రోజు ఉపవాసం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసంతో ఉండి ఉప్పు లేకుండా తర్వాత భుజించి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయడం ద్వారా కూడా రవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే దానాలు చూసుకుంటే ఆదివారం రోజు గోధుమలు, బెల్లం, రాగి, ఎర్రని వస్త్రాలు దానం చేయడం ద్వారా రవి యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. ఏమి మంత్రజపం ఏమిటి చేసుకుంటే బాగుంటుంది, సూర్యుడి యొక్క మంత్రం ఏమిటి అంటే తప్పులు లేకుండా బీజాక్షర మంత్రమైనటువంటి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః, ఇది చదవగలిగిన వాళ్ళు మాత్రమే ఈ మంత్ర జపాన్ని చేయాలి, తప్పులు లేకుండా చదవాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు జపం చేయడం ద్వారా అలాగ 40 రోజులు దీక్షగా చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే సూర్య గాయత్రి జపించుకోవటం. భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్, సూర్యుడు గాయత్రి మంత్రం చాలా ప్రీతి. ఉదయం పూట 108 సార్లు జపించడం ద్వారా రవి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
మొత్తం జప సంఖ్య రవిగ్రహానికి 7000 మంత్ర జపం పూర్తి చేయాలి. వీలైతే 6 నెలల్లో పూర్తి చేయడం మంచిది. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ రవి గాయత్రి మంత్రం, వ్రతం, ఉపవాసం. ఆదివారం రోజు 11 లేదా 30 ఆదివారాలు ఉప్పు లేకుండా ఉపవాసం ఉండి సూర్యుడిని పూజించాలి. ఉపవాసంతో ఉండి ఆ రోజు తర్వాత సూర్యాస్తమయం అనంతరం ఉప్పు లేకుండా భుజించి సూర్యారాధన చేయాలి. సాయంత్రం గోధుమలతో చేసినటువంటి పదార్థాన్ని తినాలి. అలాగే రథసప్తమి పూజ, మాఘ శుద్ధ సప్తమి రోజు సూర్య జయంతి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్యుడిని ఆరాధిస్తే ఏడాది పాటు చేసినటువంటి పాపాలు తొలుగుతాయనేటటువంటిది నమ్మకం. అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. అలాగే రత్నధారణ, ధాతు పరిహారం, మాణిక్యం, కెంపు 3 లేదా 5 క్యారెట్ల కెంపుని బంగారంలో లేదా రాగిలో చేయించి ఆదివారం సూర్యహోరలో ఉంగరపు వేలికి ధరించడం మంచిది. ఇదే ధరించే ముందు ఈ జాతక పరిశీలన చేయించుకుని ధరించడం మంచిది. ఈ ఉంగరం పెట్టుకోలేను, అంత స్తోమత లేదు అనేటటువంటి వారికి రాగి ఉంగరం, కడియం, మాణిక్యం కుదరకపోతే కుడి చేతి ఉంగరపు వేలికి రాగి ఉంగరం ధరించడం మంచిది. అలాగే రాగి ముక్కను బెల్లంతో పాటు ప్రవహించేటటువంటి నీటిలో ఆదివారం వేయడం కూడా రవి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. రవి దోషం అనేది తొలగుతుంది. చెట్టు ఆహార పరిహారాలు చూసుకుంటే జిల్లేడు చెట్టు పూజ. ఆదివారం రోజు జిల్లేడు చెట్టుకు నీరు పోసి ఎర్రటి దారం 7 సార్లు చుట్టి ప్రదక్షిణ చేయాలి. తినవలసినటువంటి ఏమిటంటే గోధుమలు, నారింజ, క్యారెట్, బెల్లం, కుంకుమ పువ్వు. ఆదివారం మాంసాహారం, మద్యం పూర్తిగా మానేయాలి. అలాగే ఆవుకు ఆహారం పెట్టడం. ఆదివారం రోజు ఆవుకు గోధుమ రొట్టె, బెల్లం తినిపించడం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన జీవితంలో, నిత్య జీవితంలో ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, రవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే తండ్రిని గౌరవించడం. రవి తండ్రికి కారకుడు. తండ్రి లాంటి వారిని కూడా ఎప్పుడూ కూడా గౌరవించాలి. వారి యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మీకు ఉండాలి. అలాగే ఇంట్లో తూర్పు దిశ దిక్కు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఉదయం లేవగానే తూర్పు వైపు చూసి నమస్కరించాలి. అలాగే అహంకారం అనేది తగ్గించుకోవాలి. సూర్యుడు అహంకారానికి కారకుడు కాబట్టి వినయంగా ఉండడం వల్ల సూర్యుడి యొక్క దోషం తొలగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ కూడా ఒక మండలం పాటు దీక్షగా చేస్తున్నట్లయితే కనుక రవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి రవిగ్రహ దోషాలు అనేవి తొలుగుతాయి. అలాగే మంచి కర్మలు చేయాలి. నిజాయితీగా ఉండడం కూడా అత్యంత ముఖ్యం. అలాగే జాతక పరిశీలన చేయించుకుని రవి దోషం ఎంత తీవ్రంగా ఉందో లేదో తెలుసుకుని దాన్ని బట్టి ఏ పరిహారం చేసుకోవాలో తెలుసుకుని చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఇది సూర్యుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా మనం పొందాలి, రవిగ్రహ దోషం ఉంటే ఎటువంటి అంశాలపై మన జీవితంలో ప్రభావాన్ని చూపిస్తాడు అనేటటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.